ట్రైన్ ఎక్కిన ఒక అమ్మాయి తన బెర్త్లో ఈ కుండ ముందు పెట్టి కాళ్ళకి ఉన్న చెప్పులు తీసేసి కుండకి దండం పెట్టుకుంటుంది. పక్కనే ఉన్న అంకులు కాశీకి వెళ్తున్నారా అమ్మా అని అన్నారు. ఆ అమ్మాయి లేదంకుల్, రాజమండ్రి వరకే అన్నది. దానికి అంకుల్ హో గోదాట్లో కలపడానికా అన్నారు. అమ్మాయి లేదంకుల్, ఇక్కడే తినేసి బయటపడేస్తాను అనగానే అంకుల్ బెత్తరపోయి అస్థికలు తింటావా అన్నాడు. ఆ అమ్మాయి అంతకన్నా బిగుసుపోయి చీచి ఇవి అస్థికలు కాదండి, నాయుడు గారి కొండ బిర్యానీ అన్నది. అంకుల్ షాక్ అయిపోయాడు. ఓ గుడి బయట ఓ బిచ్చగాడు 2 చేతులు చాపి నిలబడ్డాడు. ఓ భక్తుడు అడిగాడు, ఇదేమిటి వాళ్ళందరూ ఒక్క చేయి చాపితే నువ్వు 2 చేతులు ఎందుకు చాపావు అని. నా వ్యాపారం బాగా సాగుతోంది కాబట్టి బ్రాంచ్ తెరిచాను, ఆ బిచ్చగాడు వివరించాడు. మర్నాటి పరీక్షకి 6 ఏళ్ల రాము సరిగ్గా చదవకపోతే తండ్రి కోపడ్డాడు. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయితే కూరలు అమ్ముకుంటూ బతకాలి, కాబట్టి పరీక్షకి బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్పాడు. అలాగే నాన్నగారు అని చెప్పి వాడు పుస్తకం తీసుకొని కూర్చున్నాడు. గంట తర్వాత తల్లి అడిగింది, రాము బాగా ప్రిపేర్ అయ్యావా అని. అయ్యానమ్మా. ఏది చెప్పు ఓ పాఠ్యపుస్తకం అందుకొని అడిగింది తల్లి. వెంటనే వాడు పెద్దగా అరిచాడు, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, లేత లేత వంకాయలు, ఉల్లిపాయలు కిలో 20కే అని. తుఫాన్ వచ్చినప్పుడు హైవే మీది సైన్ బోర్డులన్నీ మునిగిపోయాయి. వేసవి వచ్చాక ముఖ్యమంత్రి బోర్డులన్నీ అడుగున్నర పైకి లేపాలని నిర్ణయించాడు. అందుకు 6 కోట్ల రూపాయలవుతాయని తెలిసిన ఓ పత్రికా విలేకరి ముఖ్యమంత్రిని అడిగాడు. అది చాలా ఎక్కువ మొత్తం కదా అని. నిజమే, హైవేని 2 అడుగులు కిందకి తగ్గిస్తే అందుకు 100 రెట్లు అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ముఖ్యమంత్రి జవాబు చెప్పాడు. గోదావరి గట్టున బఠానీలు అమ్ముతున్న అతను ఇంకొక అతనితో తన కథ ఇలా చెప్పాడు. రాజమండ్రికి వచ్చిన కొత్తలో గోదావరి గట్టున బఠానీలు అమ్మేవాడిని. అందులో వచ్చిన డబ్బులతో మెయిన్ రోడ్లో రెస్టారెంట్ పెట్టాను అని చెప్పాడు. అవునా, ఆ తర్వాత అని రెండో అతను అడిగాడు. ఆ రెస్టారెంట్లో వచ్చిన లాభాలతో పెద్ద హోటల్ పెట్టాను అన్నాడు. అబ్బా, తర్వాత అని అడిగాడు రెండో అతను. ఆ సమయంలో ఓ ప్రొడ్యూసర్తో స్నేహం కుదిరింది అని చెప్పాడు. అంతా దేవుడి దయ. తర్వాత అని అడిగాడు రెండో అతను. తర్వాత ఆయనతో కలిసి స్కోప్లో బ్రహ్మాండమైన సినిమా తీశాను అన్నాడు. అదృష్టం అంటే మీదే. తర్వాత అని అడిగాడు. ఇప్పుడు మళ్ళీ గోదావరి గట్టున బఠానీలు అమ్ముతున్నా అని చెప్పాడు.